నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం యలమంచిలి మండలంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. తణుకు మండలం వేల్పూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సేవలను ప్రశంసించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జూన్ నెల నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్న ప్రభుత్వం తణుకు గ్రామ దర్శనంలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. పల్స్ పోలియో ఉద్యమానికి ఆర్థిక సహకారం అందించిన ప్రైవేట్ విద్యా సంస్థల దాతలను ఘనంగా సత్కరించిన తణుకు రోటరీ క్లబ్. పాల్గొన్న ఎమ్మెల్యే, రోటరీ జిల్లా గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి. సమిష్టి కృషితోనే మండలాల అభివృద్ధి, ఎంపీటీసీలకు సర్పంచులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. సీసీటీవీ కెమెరాలన్నీ నిరంతరం సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. అమరావతిలో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. రాజమండ్రి కలెక్టరేట్ నుంచి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వరూప్. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలకు పటిష్టవంతమైన బందోబస్తు ఏర్పాటు. మీడియాకు చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. 34 రోజులకు గాను వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీల ఆదాయం 2,05,00,000 ప్రకటించిన ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్రావు. ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం విధిగా హెల్మెట్లను వినియోగించాలి. ఏలూరులో ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం ఏనుగువాణిలంక గ్రామంలో 10,92,00,000 రూపాయలతో చేపట్టే అవుట్ఫాల్ స్లూస్ పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రతి ఏడాది గోదావరికి వరదలు వచ్చిన సమయంలో నియోజకవర్గంలోని అనేక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టీడీపీ నరసాపురం ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి 1,047 మంది రైతులకు మంజూరైన 18,51,490 రూపాయలతో పాటు ఇదే ఆర్థిక సంవత్సరంలో సొసైటీ సాధించిన ఆర్థిక అభివృద్ధి నుంచి 3,010 మంది రైతులకు మంజూరు చేసిన 6.41% డివిడెండ్ నుంచి 7,12,484 రూపాయలు, 2024-25 సంవత్సరంలో ఇచ్చిన 6% డివిడెండ్లో 3,058 రైతులకు 6,71,470 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేయించగా ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణులు ప్రారంభించి సొసైటీని అభినందించారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో వీరు పాల్గొని సొసైటీకి సంబంధించిన యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా వ్యవసాయ రుణాలను ఇవ్వాలని సూచిస్తూ మాట్లాడారు. ఎమ్మెల్యే గారి తాతగారు అయినటువంటి ఆరుమిల్లి వెంకటరత్నం గారి చేతుల మీదుగా ఇది సొసైటీ స్టార్ట్ అయ్యి అనేక విషయాల్లో ముందంజ వేస్తూ కేవలం రైతులకు వ్యవసాయానికి అప్పులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ డిస్ట్రిబ్యూషన్, పాల సేకరణ, ఈవెన్ గోల్డ్ లోకల్స్ కూడా మెయింటైన్ చేస్తూ అన్ని రకాలుగా ముందుకు వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. రైతులకి సేవ చేస్తూ అభివృద్ధి పదంలో ఉండి తర్వాత ఇక్కడ ఉన్న రైతు మెంబర్స్ అందరికీ కూడా డివిడెండ్ రూపంలో 6,068 మంది రైతులకు ఇంచుమించు 13 లక్షల రూపాయలు డివిడెండ్ ఈ రోజు మనం అందజేయడం జరుగుతుంది.
23-24 సంవత్సరాలకు సంబంధించి 1000 మంది రైతులకి 3% వడ్డీ రాయితీ 18,51,000 రూపాయలు వారికి అందించుకోవడం. ఈ సందర్భంగా మీ అందరితోటి ఈ కార్యక్రమంలో హాజరవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సంఘ అధ్యక్షులు పెనుమర్తి మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి, మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమసూరి చంద్రరావు, తహసీల్దార్ దండు అశోక్ వర్మ, జిల్లా సహకార అధికారి సంకు మురళీకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, తణుకు మండల వ్యవసాయ శాఖ అధికారి కరటూరి రాజేంద్ర ప్రసాద్, సొసైటీ కార్యదర్శి గాదిరాజు అజయ్ కృష్ణంరాజు, ముద్దాపురం, తేతలి, కొమరవరం, పైడిపరు సొసైటీల అధ్యక్షులు ముల్లపూడి శ్రీనివాసరావు, మట్టా వెంకటేశ్వరరావు, తోట బుల్లిరాజు, పాలకుర్తి వీర వెంకట సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, మాజీ అధ్యక్షురాలు చిట్టూరి సునంద, కూటమి పార్టీల నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తణుకు ముల్లపూడి హరిచంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్యాలయంలో పారిశ్రామిక ప్రగతి కోసం ఎంఎస్ఎంఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ సమావేశంలో కూడా కలెక్టర్ నాగరాణి పాల్గొని యువతకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇందులో భాగంగా జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలను స్థాపించాలని ఆలోచన ఉన్నవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు ఆమె చెప్పారు. దీనికోసం ప్రైవేట్ భూములు కలిగిన యజమానులు ముందుకు వచ్చి వారికి పూర్తి సహకారం అందించనున్నట్లు ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ కె బాబ్జీ, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ప్రైవేట్ భూముల యజమానులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. రాబోయే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడానికి కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ తెలిపారు. తణుకు పట్టణ పరిధిలోని 25, 17 వార్డులలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన టిడ్కో నిర్మాణాలు పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆయన చెప్పారు. త్వరలోనే పనులు పూర్తి చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. అలాగే ఆయా వార్డుల ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన నిధులను కేటాయించి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ పెన్షన్లు రాని వారికి కూడా త్వరలోనే అందజేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఇంకా వచ్చే వేసవి నాటికి పట్టణంలోని ప్రధాన డ్రైనేజీల్లో ఉన్న సిల్టును తొలగించి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం కాకపోతే 9493422222 వాట్సాప్ నెంబర్ ద్వారా తనకు తెలియజేయవచ్చునని ఆర్మిలు సూచించారు. గ్రామదర్శిని కార్యక్రమం తణుకుపట్నం 25, 17 వార్డుల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 25 వార్డు, 17 వార్డుల్లో స్థానికులందరూ కూడా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రోడ్స్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోడ్స్ అన్నిటికీ కూడా నిధులు కేటాయించి ఇక్కడ రోడ్స్ నిర్మాణం చేసే విధంగా కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే విధంగా ఇప్పటికే ఆన్లైన్ అయినాయి, ఆన్లైన్ కానివి కూడా ఆన్లైన్ చేయించి పెన్షన్లు కూడా మంజూరు చేయించే విధంగా కూడా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ 17వ వార్డు కానీ 25వ వార్డులో కూడా డ్రైనేజ్ సమస్యకి సంబంధించి కొన్ని చోట్ల డీసిల్టింగ్ ప్రాబ్లం ఉన్నాయి. అవి కూడా అడ్రస్ చేసి దాన్ని వెంటనే పరిష్కారం చేసే విధంగా, అలాగే రాబోయే సమ్మర్లో కూడా మరలా పట్టణం అంతా కూడా డీసిల్టింగ్ యాక్షన్ ప్లాన్ తీసుకుని ఎక్కడో కూడా డ్రైన్స్లో సిల్ట్ లేకుండా చూసి రేపు రాబోయే వర్షాకాలంలో మరలా నీరంతా కూడా మురుగునీరంతా కూడా సక్రమంగా వెళ్ళే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు టిడ్కో ఇళ్ళకి సంబంధించి కొన్ని సమస్యలని కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి ప్రభుత్వం ఇప్పటికే దానికి నిధులు కేటాయించి టిడ్కో రుణాన్ని పొంది ఈరోజు వారందరికీ కూడా టిడ్కో ఇల్లు కూడా అతి త్వరలో ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలియో నిర్మూలన కోసం రోటరీ ఇంటర్నేషనల్ చేస్తున్న భగీరథ ప్రయత్నానికి ఉడతా భక్తి సహకారంగా 6 లక్షల రూపాయల విరాళం అందజేసిన తణుకు ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలను, విద్యార్థులను గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో రోటరీ క్లబ్ సత్కరించింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మాట్లాడుతూ సేవాభావంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవల వల్లే అధిక శాతం దేశాల్లో పోలియో మహమ్మారి కనబడకుండా పోయిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్ టేకప్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోటి బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి కలిపి ఈ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ కూడా కృషి చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలియో వస్తే పిల్లల పరిస్థితి ఏంటో మీకు అందరికీ తెలుసు. ఆ భవిష్యత్తు తరాలకి ఈ వ్యాధి సోకకుండా ఉండాలనే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఏదైతే మీ స్కూల్ యాజమాన్యాలు ఉన్నాయో మీ అందరినీ ఎంకరేజ్ చేసి మీరు కూడా అందులో భాగస్వామ్యం అయ్యి మన పిల్లలందరికీ కూడా వ్యాక్సిన్ వేయించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దాని ముందుగా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నేను కూడా పోలియో దానికి 1 లక్ష రూపాయలు నేను ఇవ్వడం జరిగింది ఇండివిజువల్గా. అలాగే సభ్యులందరికీ 1 లక్ష ఇవ్వడం జరిగింది. టోటల్గా 8 lakhs మనం తనకు రోటరీ క్లబ్ తరఫున రోటరీ ఇంటర్నేషనల్కి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా దీని రోటరీ ఇంటర్నేషనల్ మ్యాచింగ్ గ్రాంట్ కూడా మనకి 8+8 16 lakhs + 8 lakhs టోటల్గా 24 lakhs కూడా ఈ కార్యక్రమంలో వారు ఉపయోగిస్తారన్నమాట. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి, విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధి ఎంఎస్ఆర్ ఆంజనేయులు, క్లబ్ మాజీ అధ్యక్షులు డాక్టర్ వసవాయి వెంకటరాజు, మలిన అరుణ సారథి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, బసవ రామకృష్ణ, ఆనందం మస్తాన్రావు, పుట్టా సత్యనారాయణ, ప్రస్తుత కార్యదర్శి గోకవరపు సుధాకర్, కోశాధికారి మేడికొండ వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ భద్రతా మాసోత్సవాలలో భాగంగా డిపో ప్రాంగణంలో డ్రైవర్లకు, కండక్టర్లకు గురువారం అవగాహన రోదస్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నర్సాపురం వైఎన్ కళాశాల ప్రొఫెసర్ చినమిలి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రైవింగ్ చేసేవారు పూర్తి ఏకాగ్రతను పాటించాలని ఉద్బోధించారు. దీనివల్ల రోడ్ ప్రమాదాలు తగ్గే అవకాశాలు ఉందన్నారు. ముఖ్యంగా రోడ్ నియమాలను పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలని ప్రొఫెసర్ సూచించారు. యాక్సిడెంట్ జరగకుండా మన చేతిలో ఉన్నదాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి. మనం అనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా? కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. గిరిధర్ గారు చెప్తుంటే నా మనసులో ఒకటి పెరుగుతుంది. యాక్సిడెంట్, రోడ్డు భద్రతా వారోత్సవాలు యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే మన డ్రైవర్లు మాత్రమే జాగ్రత్తగా ఉంటే సరిపోదు, అవతల డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ అంతకన్నా మించి ప్రమాదాలకి పేరెంట్కి తేడా ఏంటి చెప్పకండి. మన ఏరియాలో బాగుంది ఏదైనా ఉందంటే అది పేరెంటింగ్ బాగోలేదు. ఎక్కువ యాక్సిడెంట్కి కారణం అదే, పేరెంటింగ్ బాగోలేదు. పిల్లల్ని ఎలా పెంచాలో అలా పెంచట్లేదు, అక్కడే సమస్య వస్తుంది. దానికి దీనికి సంబంధం ఏంటి అనుకుంటే, మీరు ఒక పేరెంటే పిల్లవాడికి అరే 10th క్లాస్లో పక్కటి సుబ్బారావు గారి కొడుకు కన్నా నీకు 1 మార్క్ ఎక్స్ట్రా వస్తే నేను హీరోగా కొంటానని పేరెంట్ చెప్తున్నాడు కొడుక్కి. అవునా కదా? పేరెంట్ చెప్తాడు నేను హీరోగా కొంటానని. వీడికి ఆడు ఎక్కడ ఉన్నాడు? 10th లో ఉన్నాడు. నేను చాలా ఎక్కువ తిరిగాను. నార్త్లో చూస్తే జాబ్ వచ్చే వరకు బండి ఉండదండి. ఏం చదువుతున్నప్పటికి కూడా ఐఐటికి వెళ్ళాను. ఐఐటి ఖరగ్పూర్లో నేను చూస్తే ఎంటెక్ పిహెచ్డీ చేసేవాళ్ళకి కూడా ఎవరికి బండి ఉండదు. ఎవరైనా నడిచి తిరగవలసిందే, లేకపోతే సైకిల్ మీద వెళ్ళాలి. అందరూ సైకిలే. డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కె మురళి, సూపర్వైజర్లు, ఆఫీస్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సంస్థ కార్యాలయంలో సాయి శ్వేత డయాగ్నోటిక్ ల్యాబ్ సహకారంతో గురువారం ఏర్పాటు చేసిన వైద్య సేవా శిబిరంలో 40 మందికి అతి తక్కువ రేట్లతో రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. ఈ మేరకు మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ సూచనలు, సలహాలు ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు అలూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహమ్మద్ స్వలీహా, సభ్యులు పెనుమతి సత్యనారాయణలు పాల్గొన్నారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన అనపర్తి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ మహిళా విభాగం
ఇంటర్ కాలేజియేట్ సెలక్షన్స్లో తనకు ఎస్కేఎస్టీ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు తృతీయ స్థానంలో గెలుపొందారని ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిభాయ్ తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను గురువారం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సత్య ఉషారాణి, ఫిజికల్ డైరెక్టర్ ఎం రత్నకుమారి, అధ్యాపకులు అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా స్వర్ణకార వృత్తి సంఘం మాజీ అధ్యక్షులు చిప్పాడ వెంకటేశ్వరరావు వృత్తికి తీరని లోటని జిల్లా ప్రధాన కార్యదర్శి గురుజాపు రాజలింగాచారి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తణుకులో గురువారం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణ అధ్యక్షులు నాగుమల్లి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు కోరుమలి సుబ్బారావు, వెండి శ్రీను, కీర్తి శివప్రసాద్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.